హాయ్ హలో మన సండే ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ అడిగారని చేశాను. సో దమ్ బిర్యానీ చాలామంది చాలా రకాలుగా చేస్తారు. సో నేను ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చెప్పట్లేదు. కాకపోతే చాలామంది దమ్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ యూస్ చేస్తారు కదా, అలా కాకుండా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. నార్మల్ టేస్ట్ కన్నా టేస్ట్ డబుల్ అవుతుంది. సో ఫస్ట్ గీలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత నిమ్మరసం పిండుకుని ఒక 2-3 మినిట్స్ అలా రోస్ట్ చేసుకోవాలి. సో జనరల్గా మనం దమ్ పెట్టినప్పుడు ఎలా అయితే వేస్తామో ఫ్రైడ్ ఆనియన్స్, సేమ్ వాటి బదులు ఇది వేస్తామన్నమాట. సో తినేటప్పుడు మనకి పుల్ల పుల్లగా అది ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అదంతా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ఇది అండి. అండ్ సెకండ్ థింగ్, ఈ మధ్య నేను ఇన్స్టాలో ఎప్పుడు రీల్స్ చూసినా నాకు క్లౌడ్ కిచెన్ గురించి చాలామంది వీడియోస్ పెడుతున్నారు. సో క్లౌడ్ కిచెన్ అంటే మనం స్విగ్గీ, జొమాటోస్ లాంటి యాప్స్ మీద డిపెండ్ అవుతే వాళ్ళకి 23% ప్లస్ GST పే చేయాలండి. మనం కష్టపడి వండిన దానికి మనం రేట్ ఎక్కువ పెడితేనేమో బయట వాళ్ళు రేట్ ఎక్కువ అని అంటారు. ఒకవేళ రేట్ తక్కువ పెడితే 23% ప్లస్ GST వాళ్ళకే వెళ్ళిపోతుంది కాబట్టి మనకేమంత మిగలదు. సో దీనికోసం నేను ఒక చిన్న సలహా అండి. థ్రైస్ అని ఒక యాప్ ఉంటుంది, దాని రిలేటెడ్ నేను స్క్రీన్ లాస్ట్లో మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. దాన్ని ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి, మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. కమ్యూనిటీస్లో ఏంటంటే ప్రీ ఆర్డర్స్ తీసుకోవటం కానీ, లేకపోతే సేమ్ డే మీ దగ్గర ఏదైతే వండిన ఫుడ్ ఉందో అది మీరు అందులో ఆ యాప్లో పెట్టేసుకుంటే కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీరు ఎవరైనా కమ్యూనిటీస్లో ఉండనట్లయితే పక్కన దగ్గరలో ఉన్న కమ్యూనిటీస్ నుంచి హెల్ప్ తీసుకొనన్నా మీరు ఇలాంటిది ట్రై చేయొచ్చు. దీనికి హార్డ్లీ 10 to 12% కంటే ఎక్కువ అవ్వదు. అట్లీస్ట్ కొంతమంది కన్నా యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.